బేతాళ స్వామి శివుడి అంశ. భూత ప్రేత పిశాచాలకు ఈయనే రాజు, అధిపతి. బేతాళ స్వామి వారి ఆలయాలు చాలా అరుదు. మనం ఈ ఆలయాల గురించి విని కూడా ఉండం. అలాంటి ఆలయమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా వేటలపాలెంలో ఉంది. ఈ ప్రముఖ ఆలయం, ఇక్కడ స్వామివారికి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే ఈ వేడుకలకి చాలా గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మొదట బేతాళ స్వామి కన్యస్వామి కాబట్టి ఒక కన్య పురుషుణ్ణి బేతాళ స్వామిగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఆ ఊరికి చివరిన ఉన్న జమ్మి చెట్టు దగ్గర జమ్మి చెట్టు ఆకులతో ఆ స్వామివారి రూపాన్ని చేసి అక్కడ పూజలు చేసి స్వామివారిని ఆవాహనం చేస్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి ఖచ్చితంగా మన 2 కళ్ళు సరిపోవు. ఆ తర్వాత స్వామివారిని డప్పుల వాయిద్యాలతో తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తారు. ఊరి పొలమేరులో ఉండి భూతప్రేత పిశాచాలను గ్రామంలోకి రానివ్వకుండా రక్షిస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. గ్రామ పొలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు చేసి మేళ తాళాలతో గ్రామంలోకి ఆహ్వానం పలికి గ్రామ పురవీధుల్లో ఊరేగించి ఆలయంలోనికి తీసుకుని వస్తారు. చివరి రోజున భారీ బాణాసంచా కార్యక్రమంతో సంబరం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని సాంప్రదాయం ఈ ఊరిలో మాత్రమే ఉంది. ఎక్కడైనా దేవీ నవరాత్రులు లేదా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ గ్రామంలో మాత్రం బేతాళ స్వామివారికి ఉత్సవాలు జరుపుతారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఒకప్పుడు వేటలపాలెంలో భయంకరమైన కలరా వ్యాధి వ్యాపించిందని, అప్పుడు బేతాళుడు కొంతమందికి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని చెప్పాడని, అలా చేసిన తర్వాత కలరా వ్యాధి తగ్గిపోయిందని, మరలా ఇప్పటి వరకు ఇక్కడ కలరా వ్యాధి అనేది రాలేదని ఇక్కడ ప్రజల నమ్మకం. అసలు ఎవరిందుకు ఈ బేతాళుడు అంటే? బేతాళుడు అంటే అసాధారణ కృత్యాలు చేసేవాడు అని అర్థం. ఇటువంటి కృత్యాలు మానవ మాతృలకు సాధ్యం కావు. ఇవి చాలా ప్రమాదంతో కూడుకున్నవి, ప్రాణ సంకటం కూడా. తంత్రశాస్త్రం అనేది చేతబడి లాంటిది. ఈ శాస్త్రం నేర్చుకొని బేతాళుడిని ఆవాహన చేసుకుంటే బేతాళుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడని ప్రతీతి. అందుకే చాలామంది రాత్రులు శ్మశానంలో ఈ తంత్రశాస్త్ర పూజలు చేస్తూ బేతాళుడి కోసం పూజలు చేస్తారు. తంత్రశాస్త్రంలో ఈ బేతాళుడికి ప్రత్యేక స్థానం ఉంది. రాత్రిపూట తిరుగుతూ కాపలా కాసేవాడు బేతాళుడని మనందరికీ తెలుసు. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో మన గ్రామ దేవతలకి మనం పోతురాజు అనే తమ్ముడు ఉంటాడని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ పోతురాజునే బేతాళుడు అని కూడా అంటారు. బేతాళ సాధన అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ప్రాణాలు పోయే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఒకవేళ ఎవరైనా బేతాళ సాధన చేస్తే వారి మీదకి బేతాళుడు ఆవాహనం అవుతాడని, అలాగే వారి కోరికలు నెరవేరుస్తాడని ప్రతీతి. శివుని కూడా రుద్రగణాలు, శివగణాలు తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటాయి. వారిలో ఒక ప్రముఖుడే ఈ బేతాళుడు. మనం తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి గుడులు అనేవి చాలా చాలా తక్కువ. నాకు తెలిసి అటువంటి గుడి కూడా లేదు. కానీ వేటలపాలెంలో ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గుడి ఇది. తప్పకుండా అందరూ ఈ గుడిని దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ చేసే సంబరాలు అద్భుతం. అలాగే బాణాసంచా కాల్పులు అమోఘంగా ఉంటాయి. ఈ ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి చుట్టూ ఉన్న గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. ఈ 9 రోజులు అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే బేతాళుడికి బాణాసంచా అంటే చాలా ఇష్టమని, బాణాసంచా కాల్చినప్పుడు ఆయన చాలా ఆనందిస్తాడని ఇక్కడ వారు నమ్ముతారు. అలాగే గుడిలోంచి కన్యస్వామి పూర్ణ బేతాళుని బయటకు తీసుకురావడానికి గంట సమయం పడుతుంది సుమారు. ఆ స్వామి ఒక్క అడుగు కూడా కదల్చడు. అక్కడ వందల మంది జనం ఉంటారు. ఆ వందల మంది జనం తోసినా సరే అక్కడ ఆ కన్యపురుషుణ్ణి జరపడం అనేది ఎవరి వల్ల కాదు. అలాగే ఇక్కడ ఏ కోరిక మొక్కుకున్నా నెరవేరుతుందని, నెరవేరిన వారు ఇక్కడ కత్తి, వెండి కత్తి, బంగారం కత్తి, అరటిపళ్ళు గన ఇస్తామని మొక్కుకుంటారు. ఇవన్నీ ఆలయం ప్రాంగణంలోనే ఉంటాయి. అక్కడ మనం చాలా తక్కువ రుసుముతో వీటిని తీసుకొని స్వామివారికి అర్పించవచ్చు.
అలాగే ఆ గ్రామం వారు ఈ 9 రోజులు వాళ్ళ చుట్టాలని వాళ్ళందరినీ పిలుచుకొని, ఆ రోజు కోళ్ళని, మేకలని స్వామివారికి బలిచ్చి, ఈ వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇది చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే సంబరాల్లో అతిపెద్ద సంబరం. దీన్ని ఖచ్చితంగా అందరూ చూసి తీరాలి. అలాగే రాజా విక్రమాదిత్యుడు బేతాళుని వశం చేసుకునే ఎన్నో రాజ్యాలను గెలిచాడని మనకి కూడా తెలుసు. ఇదే నమ్మకంతో ఇప్పటికీ చాలా గ్రామాల్లో రాత్రిపూట శ్మశానాల్లో బేతాళుడి కోసం పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అత్యంత ప్రమాదకరం. చాలామంది బేతాళుడిని ఒక రాక్షసుడని, పిశాచని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన ఒక శివగణం. ఆయన దేవతలందరికీ తమ్ముడు. ఆయనే పోతురాజు. ఖచ్చితంగా అందరూ ఈ ఆలయాన్ని సందర్శించండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి ఆ స్వామిని దర్శించుకోండి. తప్పకుండా మీరు కోరిన కోరికలన్నీ ఆ స్వామి నెరవేరుస్తాడు. ఓం బేతాళ స్వామియే నమః.